అమ్మా అనుకుంటూ చెయ్యి వెనక్కి తీసుకుని గట్టిగా విదిలించడం మొదలు పెడతాడు. రెప్పపాటు కాలంలో జరిగిన సంఘటనకు షాక్ అవుతూ, బావా నువ్వు అసలు ఏం చేస్తున్నావు అంటూ కన్నీటితో అతడి చేతిని ఆమె చేతుల్లోకి తీసుకొని పక్కన ఉన్న క్లాత్ని కట్టుకట్టి, బావా తొందరగా పద, హాస్పిటల్కి వెళ్దాం అని తొందర చేస్తుంది సీత. వెళ్తున్న ఆమె చెయ్యి పట్టి ఆపేస్తూ, నేను అడిగిన దానికి నువ్వు సరే అని చెప్పు, అప్పుడు నీతో హాస్పిటల్కు వచ్చి కట్టించుకుంటాను. లేదా నా మానాన్న నన్ను వదిలేసి పో ఇక్కడి నుండి. ఎందుకు బావా ఇలా చేస్తున్నావు? నా ప్రేమ నిజం. నేను మావయ్యతో మాట్లాడి ఇప్పుడే మన పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తాను. అతడి చేతిని గుండెలకు హత్తుకొని దీనంగా వేడుకుంటుంది. గుండెలకు హత్తుకున్న చేతితో ఆమె ఎదపై ఉన్న చీరను లాగేస్తూ, అవి అన్నీ తరువాత సీత, ముందు నేను అడిగింది చెయ్యి. నువ్విప్పుడే నాతో కలిసి పక్క పంచుకో. అప్పుడే నీ ప్రేమ నిజమని నేను నమ్మేది, నిన్ను నేను పెళ్లి చేసుకునేది. నాకు ప్రతిసారి అది అక్కర్లేదు సీత, కేవలం ఒక్కసారి మాత్రమే. తర్వాత నిన్ను మళ్ళీ మన పెళ్ళి అయ్యే వరకు కూడా డిస్టర్బ్ చేయను, నా మాట నమ్ము అంటూ ఆమె శరీరం నుండి చీరను వేరు చేసి పక్కకు విసిరిస్తాడు రిషిల్. బావా ప్లీజ్ వద్దు బావా అంటూ రెండు చేతులతో ఎదభాగాన్ని కప్పుకుంటుంది. అయినా మాట లెక్క చేయకుండా ఆమె నడుమును రెండు చేతులతో బంధించి మంచంపై పడేలా చేసి ఆమెపై అతను చేరుతాడు. తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక మెదడుకు పట్టిన బలుపుతో ఎక్కడ పడితే అక్కడ కొరుకుతూ గోర్లతో ఒంటిని గాయాలు చేస్తూ ఆమెపై ఎగబాకుతాడు. నన్ను వదులు, దయచేసి నన్ను వదులు బావా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, దయచేసి ఇదంతా ఆపే అంటూ అతడి చేతులతో తోస్తూ భుజంపై కొడుతుంది ఆమె. అవేవీ లెక్క చేయకుండా అతడి చేతులతో ఆమె చేతులను బంధించి సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ప్లీజ్ సీత నా మాట విను, ఈ ఒక్కసారికి ఇష్టంగా నీ శరీరాన్ని నాకు అందించు. తరువాత నువ్వు ఎప్పటి నుంచో నా నోటి వెంట వినాలి అనుకున్న మాటలను నీకు చెప్తాను. ప్లీజ్ వద్దు బావా, నన్ను వదిలే, ఇలా చేయడం మంచిది కాదు. నేను చెప్పేది విను, ఇదంతా ఆపేసి నన్ను వదిలే. మంచిగా నువ్వు చెప్తే వినవే, నీకు ఇష్టం లేకపోయినా సరే ఈరోజు నిన్ను బలవంతంగా అయినా నా సొంతం చేసుకుంటాను. ఇంకా ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే ఫంక్షన్ నుండి ఇంటికి వచ్చిన రాధాకృష్ణ గారు వినిపిస్తున్న సౌండ్స్ను బట్టి సీత ఏడుస్తుంది, ఏదో జరిగి ఉంటుంది అని సౌండ్స్ని వినిపించిన రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా జరుగుతున్న దాన్ని చూసి షాక్ అవుతారు. కృష్ణగారు వెంటనే తేరుకొని తల గట్టిగా విదిలించి రిషిల్ ఇల్లు అంతా దద్దరిల్లేలా అరుస్తారు. తండ్రి కేకకు ఈ లోకంలోకి వచ్చి వెంటనే మంచం దిగి నిలబడతాడు. రాధాగారు లోపలికి వచ్చి మరొక చీర ఇచ్చి సీతని పైకి లేపుతారు మంచం నుండి. అమ్మా నువ్వు ఇక్కడి నుంచి నాన్నను తీసుకుని వెళ్ళు, అది నాకు కాబోయే భార్య, దానిని నేను ఏదైనా చేసే హక్కు నాకు మాత్రమే ఉంది. ఏంట్రా తాగి వాగుతున్నావు అంటూ చెంప చెల్లుమనిపిస్తారు కృష్ణగారు. మావయ్య అంటూ ఆయన్ని ఆపే ప్రయత్నం చేస్తుంది సీత. నువ్వాగు తల్లి, వీడెంత నీచుడో చూసావు కదా, ఇంకా ఎందుకు వెనకేసుకొస్తున్నావు? రాధా తనని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళు. వెళ్తున్న సీత చెయ్యి పట్టి ఆపేస్తూ, దానికి నాకు ఇప్పుడే పెళ్లి చేయండి, అప్పుడు నేను ఏం చేసినా అది మీ దృష్టిలో తప్పవదు కదా, అప్పుడు దానికి మొగుడవుతాను కదా, అందుకే ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేయండి. నువ్వేం మాట్లాడుతున్నావు రిషిల్? అసలు నీకేమైంది? ఈరోజు కనీసం ఎప్పుడూ కూడా దాన్ని వంక కన్ను ఎత్తి చూడవు, అటువంటిది ఎందుకు ఇలా చేస్తున్నావు? బాధగా ప్రశ్నిస్తారు రాధాగారు. అదంతా ఇప్పుడు కాదు, ముందు పెళ్లి చేయండి, అప్పుడు మాట్లాడుకుందాం. పెళ్ళి లేదు ఏమీ లేదు, ముందు దాని చెయ్యి వదులురా అంటూ అతడి చేతిలోని ఆమె చెయ్యిని విడిపించి ఆమెను ఆ గదిలో నుండి పంపిస్తారు కృష్ణగారు.
ఉదయం అయ్యాక మెలకువ వచ్చిన అతడు 2 చేతుల్లో తలని పట్టుకుని పైకి లేస్తూ తాగిన మత్తు వదలడంతో తలను గట్టిగా విదిలిస్తూ రాత్రి జరిగిన దానిని ఒక్కటిగా తలుచుకుంటాడు. సీతతో అతడు ప్రవర్తించిన తీరు అతడిపై అతడికి కోపాన్ని, అసహ్యాన్ని కలిగిస్తుంటే గట్టిగా అరుస్తూ మౌనంగా కాళ్లకు పని చెప్తాడు. బయట వాళ్ళు మాట్లాడిన మాటలు అతడిపై ప్రభావాన్ని చూపి కోపంలో ఆమెతో అలా బిహేవ్ చేస్తాడు రిషిల్. కన్నీరు రూపంలో జారిపోతున్న బాధను దిగమింగి సీత మదిలో మెదలగానే వెంటనే బెడ్ దిగి ఆమె రూమ్ వైపు వెళ్తాడు. ఓపెన్ చేసి ఉన్న డోర్ తీస్తూ బెడ్ మీద ఆదమరిచిన నిద్రపోతున్న ఆమెనే ఒక క్షణం తీక్షణంగా చూస్తూ నిలబడతాడు. అతడి మూర్ఖత్వానికి అలసి నిద్రపోతున్న ఆమె పసిమనసుని అర్థం చేసుకోకుండా తనతో తప్పుగా బిహేవ్ చేయడం అతన్ని తట్టుకోలేకపోతాడు రిషిల్. ముఖం నుండి కాళ్ళ వరకు చూసి ఆమె కాళ్ళు కూడా పట్టుకోవడానికి సిద్ధపడి టైంకి ఆ రూమ్లోకి వస్తారు రాధాగారు. ఏం చేస్తున్నావు తన గదిలో నువ్వు అంటూ తల్లి అరిచిన అరుపుకు పాదాలు తాకకుండా ఆగి బాధగా ఆమె వైపు చూస్తాడు. ఇంకా దాన్ని ఏ రకంగా ఏడిపించాలి అని వచ్చావా? ఈసారి సీత కూడా ఆమె అరుపులకు చిన్నగా కదులుతూ లేచి కూర్చుంటుంది. అమ్మా, నేను అలా చేస్తానా? బాధ ధ్వనిస్తుంది అతడి గొంతులో. రాత్రి చూశాను కదా, నా కళ్ళతో ఇంకా ఎలా నీ గురించి ఆలోచించమంటావు? అది కాదు అమ్మా, రాత్రి తాగిన మత్తులో తాగితే నీకు నచ్చినట్టు ప్రవర్తిస్తావా? అత్త అంటున్న సీత వైపు బాధగా చూస్తాడు రిషిల్. సీత పక్కన కూర్చొని ఏం కావాలి అంటూ చిన్నగా అడుగుతారు రాధాగారు. రాత్రి జరిగిన దాంట్లో బావ తప్పు ఏమీ లేదత్తా, బావని ఏమీ అనొద్దు అంటుంది సీత. ఇంత జరిగినా మా కళ్ళ ముందే అలా జరిగిన ఇంకా వాడినే వెనుక వేసుకొని వస్తున్నావా సీత అంటారు రాధాగారు. లేదత్తా, నువ్వు కానీ మావయ్య కానీ మమ్మల్ని తప్పుగా చేసే విధంగా పెంచలేదు. రాత్రి జరిగిన దాంట్లో బావ తప్పు ఎంతుందో నా తప్పు కూడా అంతే ఉంది. బెడ్ పై నుంచి దిగి చిన్నగా నడుస్తూ రూమ్ దాటుతున్న ఆమె చేతిని పట్టుకొని ఆపేస్తాడు రిషిల్. వెనక్కి తిరగకుండా కనీసం తన వైపు కూడా చూడకుండా నిలబడిన ఆమె ముందు నిలబడి గడ్డం పట్టి ముఖాన్ని పైకి ఎత్తుతాడు రిషిల్. ఎర్రబడి నీళ్లు నిండిన కళ్ళతో చూస్తున్న ఆమె చేతులను పట్టుకొని నేను కావాలి అని చెయ్యలేదు సీత, సారీ అని చెప్తున్న అతడి నోటిపై చేతిని అడ్డుగా పెట్టి నాకు తెలుసు బావా, నువ్వు తప్పు చేయవని. రాత్రి జరిగిన విషయంలో ఎంతో కొంత నా పొరపాటు కూడా ఉంది. నీ దగ్గర కొన్ని విషయాలు దాచడం నా తప్పు. నేను చెప్పకుండా ఉంది వాటి గురించి మనం ఆలోచించి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం కూడదు అని అంతే అంటుంది సీత. నాకు తెలిసే నువ్వు నా బంగారమని ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని తల్లి విషయం మరిచి నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు రిషిల్. వాళ్ళ మధ్యలో ఉన్న బంధానికి
అండర్స్టాండింగ్కి ఏం పేరు పెట్టాలో తెలియక ఫ్రెష్ అయ్యారండి, ఎదురు బ్రేక్ఫాస్ట్ చేద్దురు కానీ అంటూ ఆ రూమ్ నుండి రిషిల్ వైపు సీరియస్గా చూస్తూ వెళ్ళిపోతారు రాధాగారు. ఆవిడ కిందకి వెళ్ళినప్పటికీ హాల్లోనే డల్గా కూర్చున్న కృష్ణగారికి సీత గదిలో జరిగిన విషయం మొత్తం చెప్పి చిన్నగా నవ్వి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దామండి అని ఆశగా అడుగుతారు ఆవిడ. అంటూ రూమ్లోకి వెళ్ళి బెడ్పై దిగులుగా పడుకుంటారు ఆయన. కిందకు వచ్చిన ఇద్దరికీ కోపం నటిస్తూ టిఫిన్ పెట్టి తిన్నాక ఆవిడ వంటలో బిజీ అయితే రిషిల్ వర్క్ చేసుకుంటూ సీతతో టైం స్పెండ్ చేయడంతో బిజీ అయిపోతాడు. ఇంట్లో తల్లిదండ్రులు సరిగ్గా మాట్లాడకపోయినా సీతతో కాలం గడుపుతూ వారం రోజులు గడిపేస్తాడు రిషిల్. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళిద్దరూ పెళ్లి ముహూర్తం కోసం గుడికి వెళ్తే పడుకున్న రిషిల్ వైపు చూసి కిందకు వెళ్తుంది సీత. వర్షం పడేలా ఉన్న వాతావరణం చూసి బయట దండిపై ఆరేసిన బట్టలు తెచ్చి నీట్గా ఫోల్డ్ చేసి అన్నీ అందంగా ఫోల్డ్ చేసిన రిషిల్ తన బట్టల వాళ్ళ రూమ్ కబ్బోర్డ్లో సర్ది మిగిలినవి పెద్దవాళ్ళ బట్టలు రూమ్ కబ్బోర్డ్స్లో సర్దుతూ ఉండగా అభి రాసుకున్న డైరీ కింద పడుతుంది. బట్టలు కబ్బోర్డ్లో పెట్టి డైరీ చేతిలోకి తీసుకొని ఓపెన్ చేయగా అది అభి బుక్ అని గుర్తుకు వచ్చి మళ్ళీ అది పెట్టడానికి చూస్తే టైంకి ఆ రూమ్కి వస్తాడు రిషిల్. ఆమె అతడి రూమ్లో బట్టలు సర్దినప్పుడు చేసిన సౌండ్స్ వల్ల మెలకువ వచ్చి రిషిల్ ఆమె రూమ్లో కనిపించని సీత కోసం వెతుక్కుంటూ ఆ రూమ్ వస్తాడు. రిషిల్ని అక్కడ చూసి టెన్షన్గా ఆ బుక్ దాచడానికి ట్రై చేస్తున్న ఆమెను వింతగా చూస్తూ అమ్మా ఏది అంటాడు రిషిల్. అత్తా మావయ్య బయటికి వెళ్ళారు బావా వణికే స్వరంతో చెప్పి అతడి వైపే చూస్తుంది. కాఫీ కావాలి సీత అంటాడు రిషిల్. తెస్తాను బావా పద అంటూ చేతులు వెనక్కి దాస్తున్న ఆమెను ప్రవర్తనకు అడుగులు ఆమె వైపు వేస్తూ చేతులతో వెనక దాచిన బుక్కును అందుకుంటాడు రిషిల్. ఆమె మౌనంగా ఉంటుంది కానీ నోరు తెరిచి మాట్లాడదు. సీతని డైరీని మార్చి చూస్తూ నీ డైరీ నేను చదువుతానా అని ఇంత టెన్షన్ అవసరమా సీత, ఇదిగో నీ డైరీ, నీకు ఇష్టం లేకుండా నేను ఏదీ చేయను. ఆమె చేతిలో పెట్టిన డైరీ తన టెన్షన్తో సరిగ్గా పట్టుకోకపోవడం వల్ల చెయ్యి జారి నీలం చేరుతుంది. నేలపై పడి ఓపెన్ అయిన డైరీలో పెన్సిల్తో డ్రా చేసిన సితారా బొమ్మను చూస్తూ చాలా బాగా వేశావు సీత అంటూ డైరీని చేతిలోకి తీసుకుంటాడు రిషిల్. సీత బొమ్మ తర్వాత ఉన్న అభి డ్రాయింగ్ని కూడా చూసి ముఖంలో కోపం గుండెల్లో మంట ఒకేసారి రావడంతో ఆవేశంతో సీతని చెంపపై కొడతాడు రిషిల్. పుట్టిన దెబ్బకు తట్టుకోలేక గుమ్మం దగ్గరకు పడిన సీతని అప్పుడే హాల్లోకి వస్తున్న రాధాకృష్ణ గారు చూసి షాక్ అవుతారు. ఎందుకు ఇలా చేస్తున్నావు? జుట్టు పట్టుకుని పైకి లేపుతూ నన్ను ప్రేమించకపోతే చెప్పొచ్చు కదా, ఇటు నన్ను అటు నా వాళ్ళని మోసం చేస్తున్నావు అంటూ మళ్ళీ కొడతాడు రిషిల్. ఈసారి రాధాగారి కాళ్ళపై పడుతుంది సీత. రిషిల్ నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ సీతని కొట్టడానికి ఆమెను లేపబోతున్న రిషిల్ని వెనక్కి రెట్టేసి కిందకి పడిన ఆమెను పైకి లేవదీస్తారు. నీకు పిచ్చి పట్టిందా? ఎందుకు దానిని అలా కొడుతున్నావు? చెంపపై తట్టులు తేలిన ఆమె బుగ్గలను నిమురుతూ బాధగా అడుగుతారు కృష్ణగారు. నాకు కాదు నానా, దీనికే మగాడి పిచ్చి పట్టింది. ఇక్కడ నన్ను అక్కడ వాడిని నిజంగానే ప్రేమ పేరుతో పిచ్చి వాళ్ళని చేస్తుంది. రిషిల్లో కట్టలు తెంచుకుని వస్తున్న ఆవేశం. ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు రిషిల్? రాధాగారిలో భయం, కొడుకులో కనిపిస్తున్న కోపానికి
ఇదిగో మీరే చూడండి, డైరీ సీత ముఖాన్ని కొట్టి ఆమెనే కాల్చేసేలా చూస్తూ ఉంటాడు. డైరీ చూసి సీత వైపు బాధగా చూస్తూ, ఇంత చిన్న విషయానికి నువ్వు సీతని అనుమానిస్తున్నావా రిషిల్? సూటిగా అడుగుతారు ఆయన. అసలు ఇక్కడ ఏం జరుగుతుందండి? వాడు దేనికోసం అలా మాట్లాడుతున్నాడు? దేని గురించా? నీ మేనకాడులు నడిపిస్తున్న ప్రేమ వ్యవహారాలు, రాసలీలల గురించి. అతడి మాటలకి సీత కోపంతో చూస్తే రిషిల్ అంటూ గట్టిగా అరుస్తారు కృష్ణగారు. అతని అరుపుకి కొంచెం తగ్గిన సీతపై ఉన్న కోపం, అనుమానం పోదు రిషిల్లో. ఒరే, నువ్వేనా దాన్ని అలాంటి మాటలు అంటున్నావు? నా బంగారం ఎప్పుడూ తప్పు చెయ్యదు అంటావు కదా, మరి నువ్వే ఈరోజు దానిని. ఇంకా మాట్లాడలేక చేతిలో ఉన్న లగ్నపత్రిక చూపిస్తూ, ఇంకో 15 రోజుల్లో నీకు దానికి పెళ్ళిరా, కన్నీటితో చూపిస్తారు రాధాగారు. లగ్నపత్రికను చింపేస్తూ, ఛీ, ఇలాంటి దాన్ని నేను పెళ్లి చేసుకోవాలా? అది కుదరని పని. అమ్మా, నేను ఇప్పుడే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నా అంటూ పైకి వెళ్తున్న రిషిల్ని చూస్తూనే ఉండిపోతారు హాల్లో ఉన్న ముగ్గురు కూడా. 10 నిమిషాల్లో లగేజీతో కిందికి వచ్చిన రిషిల్ని చూస్తూ, నాకు చెప్పడం ఇష్టం లేకపోయినా చెప్తున్నా, ఆ డైరీ సీతది కాదు, తనని ఇష్టపడ్డ అబీది అంటారు కృష్ణగారు. అంటే మీకు ముందే తెలుసన్నమాట. ఎవరు చెప్పారు? ఇదా? బెటకారంగా అంటూ సీత వైపు చూస్తూ, అది ఎవరిదైతే నాకెందుకు, దానిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటూ ఇంట్లో నుండి వెళ్ళబోతాడు రిషిల్. ఇప్పుడు కోపంతో, ఆవేశంతో, ఆలోచన లేకుండా వెళ్తున్నావు, కానీ రేపు నీ తప్పు తెలుసుకొని వస్తావు. అప్పుడు మాత్రం నువ్వు కావాలి అనుకుని సీత ఉండదు. ఉండదు అంటే పెళ్లి చేసి పంపేస్తారా? చేసుకోండి. ఎవరికో ఎందుకు, ఆ అబీగాడికే ఇచ్చి చేసుకోండి. నాకు దాని పేరు ఎత్తడం కూడా ఇష్టం లేదు. ఎవరినైనా జీవితంలో ఒక్కసారి క్షమిస్తాను, రెండోసారి తప్పు చేస్తే వాళ్ళ ముఖం కూడా చూడను. పెళ్ళి కుదిరిందిరా అని ఫోన్ చేస్తారేమో, నేను మాత్రం రాను. మళ్ళీ నన్ను దీని విషయంలో డిస్టర్బ్ చేయాలని చూస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. రిషిల్ కోపం పక్కన పెట్టి ఒకసారి దానికోసం ఆలోచించరా. అది తప్పు చేసే పిల్ల కాదు, దానికి నువ్వు తప్ప వేరే లోకం లేదురా. కొడుకు మనసు మార్చడానికి ప్రయత్నం చేస్తారు రాధాగారు. రాధా, వాడిని వెళ్ళనివ్వు. నీ కొడుకు అనుమానం పిచ్చితో మంచి చెడు తెలుసుకోలేక అలా నడుచుకుంటున్నాడు. ఈరోజు బ్రతిమిలాడి ఆపి పెళ్లి చేయగలం, కానీ ఇక నుండి దానిలో ప్రేమను వాడు చూడలేడు. కేవలం అనుమానాన్ని, మోసాన్నే చూస్తాడు. అటువంటి వాడికి నా బంగారు తల్లిని ఇచ్చి పెళ్లి చేసి దాని గొంతు కోసి నరకంలోకి తొయ్యలేను. వాడిని వెళ్ళిపోమ్మను. వాడు చెప్పినట్టే సీత అంటే ప్రాణం ఇచ్చేవాడిని, ప్రేమించేవాడిని, ఆ అభిని ఎక్కడుంటాడో వెతికి తీసుకువచ్చి మరి నా సీతకి తండ్రి స్థానంలో కూర్చొని పెళ్లి చేస్తాను. మావయ్య, మీరేం మాట్లాడుతున్నారు అంటుంది సీత. నీ పెళ్లి విషయంలో నువ్వొక్క మాట నాకు ఎదురు చెప్పినా నేను చచ్చినంత ఒట్టే సీత. ఆమె చేతిని తన తలపై పెట్టుకుని తను అడ్డుగా చెప్పకుండా చెప్తారు ఆయన. ఇద్దరినీ మార్చి మార్చి చూస్తూ, మీకు నచ్చినట్టు చేసుకోండి అంటూ ఇల్లు దాటి కోపంతో వెళ్ళిపోతాడు రిషిల్. సీత నేల జారితే కృష్ణగారు కాళ్ళలో శక్తి లేనట్టుగా సోఫాలో ఒరిగిపోతారు. ఇద్దరిలో ఎవరిని ఓదార్చాలో తెలియక మౌనంగా గుమ్మం దగ్గరే ఉండిపోతారు రాధాగారు. రిషిల్ ఇంటి నుండి వెళ్ళిపోయి వారం రోజులు అవుతున్నా సితారాలో ఎటువంటి మార్పు ఉండదు. ఏదో ఆలోచిస్తున్నట్టు కూర్చోవటం, తనని బ్రతిమలాని తినిపిస్తే తినటం, రూమ్ వదిలి బయటికి రాకపోవటం. రిషిల్పై ఉన్న నమ్మకంతో అతడు చేసిన తప్పు తెలుసుకొని వస్తాడు అని రోజు ఫోన్ చేసి అతడికి నచ్చ చెప్పటానికి ప్రయత్నిస్తూ విఫలమవుతారు రాధాగారు.
తల్లి ద్వారా ఇంట్లో జరుగుతున్న విషయం తెలుసుకొని ఢిల్లీ నుండి హైదరాబాదు చేరుకుంటుంది సుప్రజ తన భర్తతో కలిసి. అక్క బావ వస్తున్నారు అని తెలిసి ఆఫ్టర్నూన్ నుండి ఆఫీస్లో లీవ్ తీసుకొని రూమ్ చేరుతాడు. అక్కడికి చేరుతాడు. ఎప్పుడూ క్లీన్ షేవింగ్తో ఉండే రిషి పెరిగిన గడ్డంతో ముఖం వాలిపోయినట్టు తయారవుతాడు. సుప్రజ సితారా గురించి ఎంత మంచిగా చెప్పాలి అని ట్రై చేసినా అతని సమాధానం నో అవ్వడంతో హైదరాబాద్ నుండి సొంత ఇంటికి తిరుగు ప్రయాణం మొదలు పెడతారు ఇద్దరు. ఇంటికి చేరిన సుప్రజ రాధాగారు చెప్పిన దాన్ని బట్టి సీతారా రూమ్కి వెళ్ళినప్పటికీ వాల్కి హ్యాంగ్ చేసి ఉన్న రిషిల్ సితారా కలిసి ఉన్న ఫోటోని చూస్తూ కూర్చుంటుంది. సితారా, వదినా ఎప్పుడొచ్చావు? అన్నయ్య కూడా వచ్చారా? ఎలా ఉన్నావు అని అడిగింది సితారా. జోసెఫ్ వచ్చారు సీతారా, కింద అమ్మతో మాట్లాడుతున్నారు. నువ్వేంటే ఇలా అయిపోయావు? నాకేం వదినా, బాగున్నా కదా. ఒకసారి నువ్వైనా రిషిల్తో మాట్లాడి జరిగిందేంటో చెప్పడానికి ట్రై చేయొచ్చు కదా. సితారా, ఇలా దూరం పెంచుకొని ఒకరినొకరు బాధ పెట్టుకుంటారా? చిన్నప్పటి నుండి చూస్తున్నా వాడంటే నీకు ఎంత ఇష్టమో, అటువంటిది ఇప్పుడు వాడు లేకుండా ఎలా బ్రతుకుతావే? నువ్వు ఒక్కసారి ఆలోచించు సితారా. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్న సుప్రజ అని అంటూ ఆ రూమ్లోకి వస్తున్న కృష్ణ కూతురు మాటలకు సమాధానం చెప్తారు. అది కాదు నాన్న, వాడేదో కోపంతో అంటే మీరు కూడా ఆ మాటలు పట్టించుకొని ఇలా బంధాలను తెంచుకుంటారా చెప్పండి. నాకు నా పిల్లల సంతోషం ముఖ్యం సుప్రజ. ఏ సంతోషం నువ్వు అనుభవించాలి అని నీకు నిన్ను ప్రేమించిన వాడితో పెళ్లి చేసి పంపించానో ఇప్పుడు కూడా అదే సంతోషం నా మేనకోడలికి ఇవ్వాలి అని అభి గురించి అన్నీ తెలుసుకున్నా. వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి మొత్తం చెప్పాను. వాళ్ళకి మన సితారాని కోడలుగా చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అది కాదు నాన్న అని సుప్రజ నచ్చజెప్పడానికి చూస్తుంటే అభి డైరీ తీసి సుప్రజ చేతిలో పెట్టి చదువు అన్నట్టు చూస్తారు ఆయన. ఒకసారి భర్త జోసెఫ్ వైపు చూసి డైరీ మొత్తం చదివి చివరిలో ఉన్న సితారా అభి పెన్సిల్ డ్రాయింగ్ చూసి తండ్రి వైపు చూస్తుంది సుప్రజ. ఒకసారి సితారాని చూసినందుకే తనని ఎంతలా ప్రేమిస్తున్నాడో నువ్వే చూసావుగా. అటువంటి అబ్బాయిని వదిలి ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా మనిషి అన్న విషయం మర్చిపోయిన నీ తమ్ముడికి ఇచ్చి దాని జీవితం నాశనం చేయమంటావా? అక్క, బావా, నాపై ఉన్న నమ్మకంతో సితారాని ఈ చేతిలో పెట్టి చనిపోయారు. ఇప్పుడు నేను నా కోడలి కోసం ఆలోచించి దాని నూరేళ్ల జీవితం పాడు చేయనా? అసలు ఎవరూ తెలియని అమ్మాయి కోసం నేను పెళ్లి సంబంధానికి వెళ్తే చేసుకోను, నాకు ఇష్టం లేదు అని నా ముఖంపైనే చెప్పాడు అభి. అతడు ప్రేమించిన సితారాతోనే పెళ్ళి అని తెలియక అంతలా ప్రేమిస్తున్నాడు అతడు. మీరు చెప్పింది నిజమే అనుకోండి. ఆ అబ్బాయికి మన సితారా అంటే ప్రాణమై ఉండొచ్చు, కానీ అది మన రిషిల్ని ప్రేమించింది. ఆ రోజు రాత్రి వాడు తాగి దానితో చెడుగా ప్రవర్తించిన సితారా వాడిని క్షమించి పెళ్ళికి ఒప్పుకుంది అంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోండి అని రాధాగారు అనగా అక్కడ కనిపిస్తుంది నా మేనకోడలు ప్రేమ. రాధా, నీ కొడుకు ప్రేమ కాదు, తప్పు చేసిన వాడితో కలిసి ఉండడానికి సిద్ధమైందంటే దానికి వాడి మీద ఎంత ప్రేమ ఉందో తెలియజేసింది. కానీ వాడు కేవలం డైరీని చూసి తప్పుగా అర్థం చేసుకుని అనుమానంతో మనం ఇంటికి వచ్చేసరికి దాన్ని ఎలా కొట్టాడో మర్చిపోయావా?
మన ముందే దాన్ని ఎన్ని మాటలు అన్నాడో గుర్తులేదా? నీ కొడుకుకి తల్లిగా కాకుండా సాటి ఆడపిల్ల మనసు గురించి ఆలోచించి నా నిర్ణయానికి తోడుగా నిలువు అని భార్యకి నచ్చజెప్తారు కృష్ణగారు. మన పెళ్ళినాటి నుండి కూడా నువ్వు ఇలా ఉండు, అలా ఉండు అని నేను నీకు ఎప్పుడూ చెప్పలేదు రాధా. కానీ ఫస్ట్ టైం అడగాలనిపిస్తుంది. నా మేనకోడలి పెళ్లిలో మేనత్తగా కాకుండా తల్లిగా మారి నవ్వుతూ దానిని కన్యాదానం చేయడానికి నాతో పెళ్లిపీటలపైన కూర్చో, నాకు అదే చాలు అంటూ సితారా వైపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణగారు. కృష్ణగారు అన్నది సబబుగానే తోచింది జోసెఫ్కి. రాధాగారికి భర్త మాటలకి ఏం చెయ్యాలో అర్థం కాకుంటే వస్తున్న కన్నీరు దిగమింగి గుండెల్లో బాధని అణిచివేస్తూ మౌనంగా మారిపోతుంది సితార. ఇంట్లో ఎవరూ కూడా పెళ్ళి అన్న మాటకు సంతోషం లేకుంటే పెళ్లి పనులు అన్నీ ఒక్కరే చేస్తున్నారు కృష్ణగారు. తోడవుతాడు జోసెఫ్. అభి తన తల్లి కోరికపై నిశ్చితార్థం ఏమీ లేకుండా డైరెక్టుగా పెళ్లికి ముహూర్తం పెట్టిస్తారు ఇరు కుటుంబాలు. పెళ్లి ముహూర్తం దగ్గరయ్యే కొద్దీ రిషి మనసు మార్చడానికి ప్రయత్నం చేసి అతడు ఒప్పుకోకపోవడంతో మొత్తానికి అతనితో మాటలు మానేసి పెళ్లి పనుల్లో నవ్వుతూ బిజీ అయిపోతారు రాధాగారు. అటు తమ్ముడికి ఇటు తండ్రికి ఎలా చెప్పాలో అర్థం కాక మధ్యలో బాధతో నలిగిపోతున్న సితారాని చూసి ఈ పెళ్లి ద్వారా అయినా దాని ముఖంలో చిరునవ్వు నిండాలి అని కోరుకుంటుంది సుప్రజ. ఎవరు ఎంత ప్రేమ చూపిస్తూ నవ్వుతూ తనతో కలిసి ఉన్న రిషి లేని లోటు ఎవరూ తీర్చలేరు సితారా మనసులో. ఆ బాధతోనే పెళ్లి కూతురిని చేసిన రాత్రి ఎవరికీ తెలియకుండా అతడికి ఫోన్ చేస్తుంది సితార. ప్రాజెక్ట్ టెన్షన్తో లేట్గా ఇంటికి వచ్చిన రిషిల్ ఫ్రెష్ అయ్యి తినకుండానే బెడ్డెక్కి టైంకి ఫోన్ మోగడంతో స్క్రీన్పై కనిపిస్తున్న సితారా నేమ్ని చూసి కోపంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. బావా, ఎప్పట్లానే ప్రేమగా పిలిచింది ఆమె. చాలా రోజుల తర్వాత ఆమె పిలుపు అతని మనసుకి ఆనందాన్ని ఇస్తుంది. దాని పైకి చెప్పకుండా ఎందుకు ఫోన్ చేసావు కోపంగా అరుస్తాడు రిషిల్. నాకు నువ్వు కావాలి బావా, నువ్వు మాత్రమే కావాలి అని సిగ్గు విడిచి చెప్పింది. కానీ నీలాంటి దాన్ని నాకు అవసరం లేదు. పెళ్ళికి రెడీ అయ్యావుగా, ఇకనే హ్యాపీగా చేసుకో. నాకు ఎందుకు ఫోన్ చేశావు? ఆమె మనసు గాయపడేలా కాటువుగా మాట్లాడతాడు. నేను తప్పు చేశాను అని నీకు నిజంగా అనిపిస్తుందా బావా? ప్లీజ్ నా కోసం ఒకసారి కోపంతో కాకుండా నీ మనసుతో ఆలోచించి చెప్పు బావా. కన్నీళ్లు దిగమించుకొని అడిగింది సితార. మౌనంగా రిషిల్ నుండి నిన్నే చెప్పు బావా రెట్టించింది అతడిని. తప్పు చేయకుండానే ఉండటానికి నువ్వేమైనా ఆ కాలం నాటి సీతాదేవివా ఏంటి? కాదు కదా, నువ్వు కూడా ఈ కాలం నాటి ఆడదానివే. అవకాశం దొరికింది కదా, ఇద్దరినీ మెయింటైన్ చేయాలి అనుకున్నావేమో, కానీ నేను ఇలా రియాక్ట్ అవుతాను అని ఎక్స్పెక్ట్ చేసి ఉండవు, అంతే కదా? ఎంత నమ్మానే నిన్ను, కానీ నువ్వు ప్రేమ పేరుతో మోసం చేశావు. జీవితంలో ఇక నీ ముఖం కూడా చూడను నేను. నీ వల్ల నా తల్లిదండ్రుల్ని దూరం చేసుకున్నా బాధ. నువ్వు తప్ప చేసిన నీ పైన ఉన్న ప్రేమతో వాళ్ళకి నేను మోసగాడిలా కనిపిస్తున్నాను. పోనీలే, కనిపించనివ్వు. తప్పు చేసి మోసం చెయ్యాలి అనుకున్న నువ్వు ఎప్పటికీ బాగుపడవు. నన్ను ఇంతగా బాధపెట్టి నా వాళ్ళ నుండి దూరం చేసిన నువ్వు వాడితో ఎలా ఆనందంగా ఉంటావో నేను కూడా చూస్తాను అని ఆవేశంలో ఆలోచన లేకుండా మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు రిషిల్. ఫోన్ కట్ అయిపోవడంతో అతడు అన్న మాటల కంటే రిషిల్ తనని నమ్మలేదు అనే బాధ ఎక్కువగా ఉండడంతో చేతిలో ఫోన్ నేల జారితే దుఃఖంతో కళ్ళు తిరిగి ఉన్న చోటనే పడిపోతుంది సితార. తన పనులు అన్నీ ముగించుకొని సీత ఏమీ తినలేదు అని గుర్తు వచ్చి పాల గ్లాసులో ఆమె రూమ్కి వెళ్ళిన సుప్రజను నీలపై చలనం లేనట్టు పడి ఉన్న ఆమెను చూస్తూనే పాల గ్లాసు వదిలేసి నానా అంటూ గట్టిగా అరుస్తూ సీత తలను మోకాలిపై కూర్చొని బొడిలోకి తీసుకుంటుంది సుప్రజ.
కృష్ణగారి కంటే ముందు సీత పక్క రూమ్లో ఉన్న జోసెఫ్ సుప్రజ అరుపు చెవికి చేరడం, 2 అడుగుల్లో వాళ్ళ ఉన్న రూమ్కి కింద పడి ఉన్న ఆమెను బెడ్పై పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేస్తాడు. రాధాకృష్ణ గారికి కూడా జీవం లేనట్టు ఉన్న సీతని చూసి దుఃఖం ఆగినట్టు పొంగుకు వస్తుంది ఇద్దరిలో. డాక్టర్ పెళ్ళి హడావిడి, ఫుడ్ తీసుకోకపోవడం, లేట్ అవ్వడం, పెళ్లి స్ట్రెస్కి బీపీ డౌన్ అయింది అంటూ 2 ఇంజెక్షన్లు వేసి మార్నింగ్ కల్లా క్యూర్ అవుతుంది. నీరసం తెలియకుండా ఉండటానికి తొందరగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండండి అంటూ డాక్టర్ వెళ్ళిపోతే ఆమె కళ్ళు తెరిచే సమయం కోసం ఎదురు చూస్తూ అందరూ ఆ రూమ్లోనే ఉంటారు. ఒక సైడ్ కుర్చీలో కూర్చున్న జోసెఫ్ కాలికి సితారా ఫోన్ చిక్కడంతో అది చేతిలోకి తీసుకొని కింద పడడం వల్ల స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ ఆన్ చేసి అన్నీ నార్మల్గా చూస్తూ ఉంటే ఆమె 1 అవర్ క్రితం రిషిల్తో మాట్లాడినట్టు కాల్ లాగ్ను చూపిస్తుంది. ఆమె మొబైల్లో ఆటోమేటిక్ రికార్డర్ ఉండడంతో వాళ్ళు మాట్లాడిన మాటలు వింటారు. వాళ్ళు రిషిల్ మాట్లాడిన మాటలకి తను ఆ పొజిషన్లోకి వెళ్ళింది అని అర్థం చేసుకోవడానికి వారికి ఎక్కువ సమయం పట్టదు. చివరిలో రిషిల్ అన్న మాటలు రాధాగారిపై ఎక్కువ ప్రభావితం చేయడంతో రిషిపై ఉన్న కోపం కాస్త అసహ్యంగా మారుతుంది ఆవిడలో. అది జరిగిన తర్వాత ఒకరోజు రిషిల్ తిరిగి సడన్గా ఇంటికి వచ్చి, నాకు సీత కావాలి, దానిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, నేను తప్పు తెలుసుకున్నాను అంటూ అందరినీ బ్రతిమలాడాడు. కానీ మావయ్య, అత్తయ్య ఎవరూ కూడా ఈసారి అతన్ని కన్నీళ్లకు కరగలేదు. నా ప్రేమ, నా నిజాయితీకి రిషికి అర్థమైనప్పటికీ మీరు నా మెడలో 3 ముళ్ళు వేశారు అభి. నాకు పిల్లల సంతోషం ముఖ్యం సుప్రజ. ఏ సంతోషం నువ్వు అనుభవించాలి అని నిన్ను ప్రేమించిన వాడితో పెళ్లి చేసి పంపించానో ఇప్పుడు కూడా అదే సంతోషం నా మేనకోడలికి ఇవ్వాలి అని అభి గురించి అన్నీ తెలుసుకున్నా. వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి మొత్తం చెప్పాను. వాళ్ళకి మన సితారాని కోడలుగా చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అది కాదు నాన్న అని సుప్రజ నచ్చ చెప్పడానికి చూస్తుంటే అభి డైరీ తీసి సుప్రజ చేతిలో పెట్టి చదువు అన్నట్టు చూస్తారాయన. ఒక్కసారి భర్త జోసెఫ్ వైపు చూసి డైరీ మొత్తం చదివి చివరిలో ఉన్న సితారా అభి పెన్సిల్ డ్రాయింగ్ చూసి తండ్రి వైపు చూస్తుంది సుప్రజ. ఒక్కసారి సితారాని చూసినందుకే తనని ఎంతలా ప్రేమిస్తున్నాడో నువ్వే చూసావుగా. అటువంటి అబ్బాయిని వదిలి ఏం జరిగిందో కూడా తెలియకుండా మనిషి అన్న విషయం మర్చిపోయి నీ తమ్ముడికి ఇచ్చి దాని జీవితం నాశనం చేయమంటావా? అక్క, బావ నాపై ఉన్న నమ్మకంతో సితారాని నా చేతుల్లో పెట్టి చనిపోయారు. ఇప్పుడు నేను నా కొడుకు కోసం ఆలోచించి దాని 100 ఏళ్ల జీవితం పాడు చేయనా? అసలు ఎవరూ తెలియని అమ్మాయి కోసం నేను పెళ్లి సంబంధానికి వెళ్తే చేసుకోను, నాకు ఇష్టం లేదు అని నా ముఖంపైనే చెప్పాడు అభి. అతడు ప్రేమించిన సితారాతోనే పెళ్ళి అని తెలియక అంతలా ప్రేమిస్తున్నాడు అతడు. మీరు చెప్పింది నిజమే అనుకోండి. ఆ అబ్బాయికి మన సితారా అంటే ప్రాణమై ఉండొచ్చు, కానీ అది మన రిషిల్ని ప్రేమించింది. ఆ రోజు రాత్రి వాడు తాగి దానితో చెడుగా ప్రవర్తించిన సితారా వాడిని క్షమించి పెళ్ళికి ఒప్పుకుంది అంటే ఎంత ప్రేముందో అర్థం చేసుకోండి అని రాధాగారు అనగా అక్కడ కనిపిస్తుంది నా మేనకోడలు ప్రేమ. రాధా, నీ కొడుకు ప్రేమ కాదు, తప్పు చేసిన వాడితో కలిసి ఉండడానికి సిద్ధమైందంటే దానికి వాడి మీద ఎంత ప్రేమ ఉందో తెలియజేసింది. కానీ వాడు కేవలం డైరీని చూసి తప్పుగా అర్థం చేసుకుని అనుమానంతో మన ఇంటికి వచ్చేసరికి దాన్ని ఎలా కొట్టాడో మర్చిపోయావా? మన ముందే దాన్ని ఎన్ని మాటలు అన్నాడో గుర్తులేదా? నీ కొడుకుకి తల్లిగా కాకుండా సాటి ఆడపిల్ల మనసు గురించి ఆలోచించి నా నిర్ణయానికి తోడుగా నిలువు అని భార్యకి నచ్చచెప్తారు కృష్ణగారు. మన పెళ్ళినాటి నుండి కూడా నువ్వు ఇలా ఉండు, అలా ఉండు అని నేను నీకు ఎప్పుడూ చెప్పలేదు రాధా. కానీ ఫస్ట్ టైం అడగాలనిపిస్తుంది. నా మేనకోడలి పెళ్ళిలో మేనత్తగా కాకుండా
తల్లిగా మారి నవ్వుతూ దానిని కన్యాదానం చేయడానికి నాతో పెళ్లిపీటలపైన కూర్చో, నాకు అదే చాలు అంటూ సితారా వైపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణగారు. కృష్ణగారు అన్నది సబబుగానే తోచింది జోసెఫ్కి. రాధాగారికి భర్త మాటకి ఏం చెయ్యాలో అర్థం కాకుంటే బస్తున్న కన్నీరు దిగమింగి గుండెల్లోనే బాధని అణిచివేస్తూ మౌనంగా మారిపోతుంది సితార. ఇంట్లో ఎవరూ కూడా పెళ్ళి అన్న మాటకు సంతోషం లేకుండా ఉంటే పెళ్లి పనులు అన్నీ ఒక్కరే అయ్యి చేసుకున్న కృష్ణగారికి తోడవుతాడు జోసెఫ్. తన తల్లి కోరికపై నిశ్చితార్థం ఏమీ లేకుండా డైరెక్టుగా పెళ్లికి ముహూర్తం పెట్టిస్తారు ఇరు కుటుంబాలు. పెళ్లి ముహూర్తం దగ్గరయ్యే కొద్దీ రిషి మనసు మార్చడానికి ప్రయత్నం చేసి అతడు ఒప్పుకోకపోవడంతో మొత్తానికి అతనితో మాటలు మానేసి పెళ్లి పనుల్లో నవ్వుతూ బిజీ అయిపోతారు రాధాగారు. అటు తమ్ముడికి ఇటు తండ్రికి ఎలా చెప్పాలో అర్థం కాక మధ్యలో బాధతో నలిగిపోతున్న సితారాని చూసి ఈ పెళ్లి ద్వారా అయినా దాని ముఖంలో చిరునవ్వు నిండాలి అని కోరుకుంటుంది సుప్రజ. ఎవరు ఎంత ప్రేమ చూపిస్తున్నా నవ్వుతూ తనతో కలిసి ఉన్న రిషి లేని లోటు ఎవరూ తీర్చలేరు సితారా మనసులో. ఆ బాధతోనే పెళ్లి కూతుర్ని చేసిన రాత్రి ఎవరికీ తెలియకుండానే అతడికి ఫోన్ చేస్తుంది సితార. ప్రాజెక్ట్ టెన్షన్లో లేట్గా ఇంటికి వచ్చి రిషిల్ ఫ్రెష్ అయ్యి తినకుండానే బెడ్ ఎక్కే టైంకి ఫోన్ మోగడంతో స్క్రీన్పై కనిపిస్తున్న సితారా నేమ్ని చూసి కోపంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. బావా, ఎప్పట్లానే ప్రేమగా పిలిచిందామె. చాలా రోజుల తరువాత ఆమె పిలుపు అతడి మనసుకి ఆనందాన్ని ఇస్తున్నా దానిపైకి చెప్పుకోకుండా ఎందుకు ఫోన్ చేశావు కోపంగా అరుస్తాడు రిషిల్. నాకు నువ్వు కావాలి బావా, నువ్వు మాత్రమే కావాలి అని సిగ్గు విడిచి చెప్పింది. కానీ నీలాంటిది నాకు అవసరం లేదు. పెళ్ళికి రెడీ అయ్యేవుగా, ఇకనే హ్యాపీగా చేసుకో. నాకెందుకు ఫోన్ చేశావు? ఆమె మనసు గాయపడేలా కటువుగా మాట్లాడతాడు. నేను తప్పు చేశాను అని నీకు నిజంగా అనిపిస్తుందా బావా? ప్లీజ్ నా కోసం ఒకసారి కోపంతో కాకుండా నీ మనసుతో ఆలోచించి చెప్పు బావా, కన్నీళ్లు దిగమింగుకొని అడిగింది సితారా. మౌనంగా రిషిల్ నుండి నిన్నే చెప్పు బావా రెట్టించింది అతడిని. తప్పు చేయకుండా ఉండటానికి నువ్వేమైనా ఆ కాలం నాటి సీతాదేవివా ఏంటి? కాదు కదా, నువ్వు కూడా ఈ కాలం నాటి ఆడదానివే. అవకాశం దొరికింది కదా, ఇద్దరినీ మెయింటైన్ చేయాలనుకున్నావు. కానీ నేను ఇలా రియాక్ట్ అవుతాను అని ఎక్స్పెక్ట్ చేసి ఉండవు, అంతే కదా? ఎంత నమ్మానే నిన్ను, కానీ నువ్వు ప్రేమ పేరుతో మోసం చేశావు. జీవితంలో ఇంక నీ ముఖం కూడా చూడను నేను. నీ వల్ల నా తల్లిదండ్రుల్ని దూరం చేసుకున్నాను. బాధ. నువ్వు తప్ప చేసినా నీపై ఉన్న ప్రేమతో వాళ్ళకి నేను మోసగాడిలా కనిపిస్తున్నాను. పోనీలే, కనిపించనివ్వు. తప్పు చేసి మోసం చేయాలి అనుకున్న నువ్వు ఎప్పటికీ బాగుపడవు. నన్ను ఇంతగా బాధ పెట్టిన నా వాళ్ళ నుండి దూరం చేసిన నువ్వు వాడితో ఎలా ఆనందంగా ఉంటావో నేను కూడా చూస్తాను అని ఆవేశంలో ఆలోచన లేకుండా మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు రిషిల్. ఫోన్ కట్ అయిపోవడంతో అతడు అన్న మాటల కంటే రిషిల్ తనని నమ్మలేదు అనే బాధ ఎక్కువగా ఉండడంతో చేతిలో ఫోన్ నేల జారితే దుఃఖంతో కళ్ళు తిరిగి ఉన్న చోటనే పడిపోతుంది సితార. తన పనులు అన్నీ ముగించుకొని సీత ఏమీ తినలేదు అని గుర్తుకు వచ్చి పాల గ్లాస్తో ఆమె రూమ్కి వెళ్ళిన సుప్రజకు నేలపై చలనం లేనట్టు పడి ఉన్న ఆమెను చూస్తూనే పాల గ్లాసు వదిలేసి నానా అంటూ గట్టిగా అరుస్తూ సీత తలను మోకాలిపై కూర్చొని ఒడిలోకి తీసుకుంటుంది సుప్రజ.
కృష్ణగారి కంటే ముందు సీత పక్క రూంలో ఉన్న జోసెఫ్ సుప్రజ అరుపు చెవికి చేరడంతో 2 అడుగుల్లో వాళ్ళ ఉన్న రూమ్కి చేరి కింద పడి ఉన్న ఆమెను బెడ్ పైకి పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేస్తాడు. రాధాకృష్ణ గారికి కూడా జీవం లేనట్టు ఉన్న సీతని చూసి దుఃఖం ఆగనట్టు పొంగుకు వస్తుంది ఇద్దరిలో. డాక్టర్ పెళ్లి హడావిల్లో ఫుడ్ తీసుకోవడం లేట్ అవడంతో పెళ్ళి స్ట్రెస్కి బీపీ డౌన్ అయింది అంటూ 2 ఇంజెక్షన్లు చేసి మార్నింగ్ కల్లా క్యూర్ అవుతుంది. నీరసం తెలియకుండా ఉండడానికి తొందరగా డైజెషన్ అయ్యే ఫుడ్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండండి అంటూ డాక్టర్ వెళ్ళిపోతే ఆమె కళ్ళు తెరిచి సమయం కోసం ఎదురు చూస్తూ అందరూ ఆ రూమ్లోనే ఉంటారు. ఒక సైడ్ కుర్చీలో కూర్చున్న జోసెఫ్ కాల్కి సితారా ఫోన్ చిక్కడంతో అది చేతిలోకి తీసుకుని కింద పడటం వలన స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ ఆన్ చేసి అన్నీ నార్మల్గా చూస్తూ ఉంటే ఆమె 1 అవర్ క్రితం రిషిల్తో మాట్లాడినట్టు కాల్ లాగ్ను చూపిస్తుంది. ఆ మొబైల్లో ఆటోమేటిక్ రికార్డర్ ఉండడంతో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వింటారు. వాళ్ళు రిషిల్ మాట్లాడిన మాటలకే తను ఆ పొజిషన్లోకి వెళ్ళింది అని అర్థం చేసుకోవడానికి వారికి ఎక్కువ సమయం పట్టదు. చివరిలో రిషిల్ అన్న మాటలు రాధాగారికి ఎక్కువ ప్రభావితం చేయడంతో రిషిపై ఉన్న కోపం కాస్త అసహ్యంగా మారుతుంది ఆవిడలో. అది జరిగిన తర్వాత ఒకరోజు రిషిల్ తిరిగి సడన్గా ఇంటికి వచ్చి నాకు సీత కావాలి, దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, నేను తప్పు చేశాను అంటూ అందరినీ బ్రతిమలాడాడు. కానీ మావయ్య అత్తయ్య ఎవరూ కూడా ఈసారి అతని కన్నీళ్లకు కరగలేదు. నా ప్రేమ నిజాయితీ రిషికి అర్థమైనప్పటికీ మీరు నా మెడలో 3 ముళ్ళు వేశారవి. నాకు తెలియకుండా మీరు నన్ను ప్రేమిస్తే మీకు తెలియకుండా ఆ దేవుడు నన్ను మీ జీవితంలోకి పంపేశాడు. బామ్మగారికి, అత్తయ్యకి, మావయ్య శివరాం గారికి ముందే మావయ్య కృష్ణ అన్నీ చెప్పారు. అందుకే మీరు వద్దు అంటున్నా బలవంతంగా మీరు కోరుకున్న నన్ను మీకు ఇవ్వడం కోసం అంతా కలిసి మన పెళ్లి జరిపించి మనల్ని ఒకటి చేశారు అవి అంటూ తన గతాన్ని తలుచుకొని సితారా మనసు బరువెక్కితే తనకే తెలియకుండా అతడి ప్రేమ అన్నీ అనర్థాలకు కారణమయ్యింది అని బాధపడాలో, ఆమె కుటుంబ సభ్యులకు అతడిపై ఉన్న నమ్మకానికి ఆనందపడాలో తెలియక చేసిన తప్పుకు ఇద్దరి ప్రేమ, ఒకరి నమ్మకం, మరొకరి జీవితం బలైపోయాయి అని ఏడవాలో తెలియని అయోమయంలో మౌనంగా మారుతాడు అభి అంటూ తన గతాన్ని తలుచుకొని సితారా మనసు బరువెక్కితే తనకే తెలియకుండా అతడి ప్రేమ అన్ని అనర్థాలకు కారణమైందని బాధపడాలో, ఆమె కుటుంబ సభ్యులకు అతడిపై ఉన్న నమ్మకానికి ఆనందపడాలో తెలియక చేసిన తప్పుకు ఇద్దరి ప్రేమ, ఒకరి నమ్మకం, మరొకరి జీవితం బలైపోయాయి అని ఏడవాలో తెలియని అయోమయంలో మౌనంగా మారిపోతాడు అభి. తన ముందు మోకాలిపై కూర్చొని దీర్ఘాలోచనలో ఉన్న అభి ముఖాన్ని దోసిట్లోకి తీసుకొని అప్పుడున్న సితారా వేరు, ఇప్పుడు మీ ముందున్న మీ సీతమ్మ వేరు అభి. రిషిల్ కోసం, అతడి చూపు కోసం, అతడి మాటల కోసం ఎదురు చూసే ఆ పిచ్చి సితారా ఇప్పుడు మీ నిజమైన ప్రేమలో పడి అతడిని గుర్తుకు రాకుండా చేయటమే కాకుండా రిషిల్ నా మనసుకు, శరీరానికి చేసిన గాయాలు మర్చిపోయేలా చేసింది. అప్పుడు రిషిల్ నా చెయ్యి విడిచి వెళ్తే మావయ్య వల్ల నా ప్రాణం నిలిచింది. కానీ ఇప్పుడు కానీ మీరు నా నుండి దూరమైతే ఎవరున్నా సరే ఈ ప్రాణం నిలవదు, ఊపిరి ఆడదు అభి. మీరు ఒక్క నిమిషం నా కళ్ళ దాటి ఎటు వెళ్ళినా ఈ పిచ్చి మనసు ఆగనట్టు మీ వెంటనే పరుగులు తీస్తుంది. రిషిబావిని ఎంతగా నమ్మి నా జీవితంలో ఉండమని కోరుకున్నానో అంతకంటే ఎక్కువగా మీరు నన్ను ఏ క్షణం ఒంటరిగా విడిచి ఉండకూడదు అని, మీ ప్రేమ నా మనసుకు తగిలిన దెబ్బకు మందు అవ్వాలని
వదలని నీడలా మీ వెంటే తిరిగాను. ఈ కొన్ని నెలల్లోనే ఎన్నో ఇబ్బందులు, బాధలు, కష్టాలు అనుభవించిన ఏనాడూ నన్ను నేను కోల్పోలేదు. ఎందుకంటే నా వెంటే మీరుంటారు అనే నమ్మకం, ధైర్యం నన్ను ముందుకు నడిపించాయి అభి. అలాంటిది ఇప్పుడు మీరే జరిగిపోయిన గతాన్ని గురించి ఆలోచించి నన్ను దూరం చెయ్యాలని చూస్తే నేను జీవితంలో ఎవరిపై ప్రేమను పెంచుకోలేను అంటూ అభి మనసు పడే సంఘర్షణని అంచనా వేస్తూ తన మనసుని బయట పెడుతుంది సితార. ఎంతకీ సమాధానం రాని అభిని అనుమానంగా చూస్తూ, లేదా మీరు ప్రేమించిన అమ్మాయి పెళ్ళికి ముందే మరొకరిని కోరుకుంది అని ఆలోచిస్తున్నారా అభి అంటూ ఆమె గొంతులో వణుకు, అభిలో మౌనం. మీరు ఎప్పుడో అంటుంటారు కదా, తొందరగా నా ప్రేమను ఫీల్ అయ్యి నన్ను తిరిగి లవ్ చేయి సీతమ్మ అని. ఇప్పుడు ఎవ్రీ మినిట్ మీ ప్రేమను నా మనసుతో ఫీల్ అవుతూ మిమ్మల్ని మాత్రమే లవ్ చేస్తున్నా అభి. ఐ యామ్ రియల్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ. ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఆమె ముందర ఉన్న అతన్ని చుట్టేసి ఆమె కన్నీరుతో అతడి భుజాన్ని తడిపేస్తుంది సీత. ఆమె ప్రేమ అతడి మెదడుకు తెలుస్తున్నా తను కార్చే కన్నీరు అతడి కోసమే అని మనసు మొరపెడుతున్నా ఆనందానికి బాధకి మధ్యలో నలిగిపోతున్న అభి ఏదో తెలియని భావోద్వేగంతో ఆమెని అతడి బాహుబంధనంలో బంధించి వెన్ను నిమురుతూ సితారాన్ని కంట్రోల్ చేయడానికి చూస్తూ ఆమె భుజంపై తలని ఆనించి కళ్ళు మూసుకుంటాడు అభి. నిమిషాలు గంటలుగా మారిన ఇద్దరూ ఒకరి కౌగిల్లో మరొకరు ఊరట పొందుతూ మౌనాన్ని ఆశ్రయిస్తారు. ఇరువురి సైలెన్స్ బ్రేక్ చేస్తూ మోగుతుంది అభి మొబైల్. ఆగకుండా రింగ్ అవుతున్న టేబుల్పై ఉన్న ఫోన్ వైపు చూస్తూ భార్యని వదిలి దాన్ని అందుకుంటాడు అభి. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూనే చెరిగిన ఆమె ముంగురులను సరిచేస్తూ ముఖాన్ని సీరియస్గా మారుస్తాడు అతడు. ఓకే, నేను వస్తున్నా, జస్ట్ 1 hour అంటూ కాల్ కట్ చేసి సితారా వైపు చూస్తాడు. ఏమైందండి? చిన్న వర్క్. సీతమ్మ, రావటానికి నైట్ అవుతుంది. ఇక్కడే ఉంటావా లేదా అమ్మ వాళ్ళ దగ్గరికి డ్రాప్ చేయాలా? నైట్కి వచ్చేస్తారు కదా. అయితే ఇక్కడే ఉంటాను, మీరు తొందరగా వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేయండి. ఫ్రెష్ అవుతాను అంటూ ఆమెను వదిలి డ్రెస్తో వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. అతడు బాత్ ఫినిష్ చేసి వచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి కిచెన్ వైపు వెళ్తుంది ఆమె. బాత్ చేస్తున్నాడే కానీ బదలని ఆలోచనల నుండి ఎటు తప్పించుకోలేకపోతున్నాడు అభి. షవర్ నుండి కురుస్తున్న చల్లని నీటిధార కింద నిలబడి నడుముకు 2 చేతులు ఆనించి ఎంతకీ తేలని ఆమె ఊహలను ఊహిస్తూనే ఉన్నాడు. నీ ప్రేమ నిజం కాబట్టే సితారా నిన్ను చేరింది. అనవసరంగా ఆలోచించి ఆమెను దూరం చేసుకోకు అని అతడి మనసు పోరు పెడుతుంటే, నీ ప్రేమ వల్ల ప్రేమించిన అమ్మాయికి, ప్రాణంగా చూసుకునే కుటుంబానికి దూరమై ఒంటరిగా జీవిస్తున్నాడు రిషిల్ అంటూ గుర్తు చేస్తుంది అతడి మెదడు. సితారా తమ ఫస్ట్ నైట్ రూమ్లో రిషిల్ వలన శరీరానికి తగిలిన దెబ్బకు భయపడి ఏడుస్తుందేమో అనుకున్నా. కానీ రిషిల్ అలా చేయడానికి కారణం ఏదో ఒక మూల నేనే అని తెలుసుకోలేకపోయాను. ఒకవేళ ముందే నాకు తెలిసి ఉంటే ఏం చేసేవాడివి అభి? అతని అంతరాత్మ ప్రశ్న. ఏం చేసేవాడిని ఏంటి? ఏదో ఒకటి చేసి ఆ ఇద్దరినీ కలిపేవాడిని. నువ్వు కలిపితే సితారా అతడితో కలిసి ఉంటుందా? ఎందుకుండదు? ఉండేదే అయితే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటుంది? నీతో ఎందుకు బ్రతకాలి అనుకుంటుంది? నిజమే, ఒకప్పుడు సీత రిషిల్ని ఇష్టపడి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నిన్నే కోరుకుంటుందామే. అది ఎందుకు నీకు అర్థం కావడం లేదు? సితారా రిషిల్ని ప్రేమించింది, కానీ ఇప్పుడు తను నిన్ను ప్రాణంగా ఎక్కువగా భావిస్తుంది. అండ్ అది ప్రేమని నువ్వు ఎందుకు అనుకోవాలి?
అంటే చిన్నప్పటి నుండి ఇద్దరికీ కాబోయే భార్యాభర్త మీరే అని చెప్పి పెంచారు, కానీ వాళ్ళ మధ్యలో ప్రేమ అనే బంధాన్ని పుట్టించలేకపోయారు. ఒకవేళ ప్రేమ అయి ఉంటే రిషి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి ఆమెను దూరం చేసుకునేవాడు కాదు. ఇప్పుడు తప్పు తెలిసింది, నాకు సితారా కావాలి అని తిరిగి వచ్చేవాడు కాదు. ఆమెకి ముందే నీ గురించి తెలుసు. పెళ్ళికి కూడా కష్టమైన ఇష్టంతో ఒప్పుకుంది. ఎందుకు? నీలో నిజమైన ప్రేమ తనకి కనిపించింది కాబట్టే. నిన్ను దూరం చేసుకోకూడదు అనుకుంది. ఆమె నిన్ను ప్రేమించడం నిజం, నిన్ను కోరుకోవడం నిజం, నీ కోసం జీవించాలి అనుకోవడం నిజం. ఆ నిజాలన్నీ అన్నిటినీ అబద్ధాలు చేస్తూ ఆమె నుండి దూరం అయిపోతావా నువ్వు? నిజమైన ప్రేమ అంటే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కాదు, ఆ అమ్మాయి మనసుకు విలువ ఇస్తూ నూరేళ్ళు కలిసి బ్రతకడం. అభి, జరిగిపోయిన వాటి కోసం ఆలోచించి ఆమెను నీ నుండి దూరం చేసుకోకు. ఇన్నేళ్ళు ఆమె ప్రేమ కోసం ఎంత ఆశగా ఎదురు చూశావో నీ అంతరాత్మ నాకు తెలుసు. ఇప్పుడు అదే ప్రేమ నీ కోసం ఎదురు చూస్తుంటే ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? సితారాకి నువ్వు కావాలి, నువ్వు మాత్రమే కావాలి. బాగా ఆలోచించుకో అభి. ఆమె నీ నుండి దూరం అయిపోతే నువ్వు అసలు ఉండగలవా? ఆమె లేకుండా ఆమెను ఒక్కసారి చూసినందుకే ఇంతగా ప్రేమించావు. ఎంతలా ఆమె కోసం వెతికావు, ఎంతగానో ఎదురు చూసావు. ఆమె కోసం నీకు మాత్రమే తెలుసు. నువ్వు ఎదురు చూసిన ప్రేమ నీ దరిచేరి తిరిగి నీ కోసం ఎదురు చూస్తుంది. ఆమె మనసు అర్థం చేసుకొని నీ పిచ్చి ఆలోచనలు మాని సీతని ఆనందంగా నీ జీవితంలోకి ఆహ్వానిస్తావో, లేక ఆమెను దూరం చేసుకొని నువ్వు ప్రాణమున్న శవంలా ఉంటావో నీ ఇష్టం అంటూ మాయమవుతుంది అతడి అంతరాత్మ. అభి అతడి కంటి నుండి వచ్చే కన్నీటి బిందువులు కురుస్తున్న నీటిదారుల్లో కలిసిపోతే షవర్ కట్టేసి డ్రెస్ వేసుకొని బయటికి వచ్చిన అతడికి రూమ్లో ఎక్కడా ఆమె జాడ కనిపించదు. ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని మొబైల్ని ప్యాంట్ ప్యాకెట్లో వేసుకొని రూమ్ నుండి హాల్లోకి వస్తున్న అతడికి డైనింగ్ టేబుల్పై ప్లేట్ సర్దుతూ కనిపిస్తుంది ఆమె. వచ్చారా? రండి, మార్నింగ్ నుండి ఏమీ తినలేదు, కనీసం ఈ దోశలు తినేసి వెళ్ళండి అంటూ ప్లేట్లో దోశలు వేసి చట్నీ బౌల్తో సోఫాలో కూర్చున్న అతడికి పక్కన కూర్చుంటుంది సీత. ఆమె ప్రేమ కోసం ఎదురు చూస్తే అతడి మనసుకు సీత కళ్ళల్లో ఎనలేని ప్రేమ కనిపిస్తుంటే మౌనం వహిస్తూ ప్లేట్ ఖాళీ చేసి మెయిన్ డోర్ వైపు అడుగులు వేస్తున్న అతడి వింటే ఆమె కూడా నడుస్తుంది. గుమ్మం దాటుతున్న అభి షర్ట్ పట్టుకొని వెనక్కి లాగి అంటీ అంటున్నట్టుగా పెదవులు ముద్దాడి, తొందరగా వచ్చేయండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని సీత సిగ్గుతో తల వంచి ఆనందంగా చెప్తున్న ఆమె నుదుటిని ముద్దాడి కారులో వెళ్ళిపోతాడు అభి. వెళ్ళిన అతని వైపే చూస్తూ డోర్ లాక్ చేసుకొని కిచెన్, హాల్, బెడ్, రూమ్ అంటూ తీరిక లేకుండా క్లీనింగ్ చేస్తూ అన్నీ సర్దేసి మధ్యాహ్నాన్ని రాత్రి చేసి అలసటగా బెడ్పై కూర్చుంటుంది సితార. ఇంకా నీ పని పూర్తి కాలేదు అన్నట్టు వాల్ క్లాక్ 8 అయింది అని దాన్ని సౌండ్ మోగించడంతో ఫ్రెష్ అయ్యి భర్త కోసం డిన్నర్ ప్రిపేర్ చేసి నైట్ డ్రెస్ నుండి శారీలోకి మారుతుంది సీత. కాలం ఎవరికోసం ఆగదు అన్నట్టు 9 కాస్త 10, 10 దాటి 11 అయ్యి టైంకి వచ్చిన అభి తన దగ్గర ఉన్న కీతో మెయిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన అతడికి డైనింగ్ టేబుల్పై చైర్లో తలని వెనక్కి వాల్చి నిద్రపోతూ కనిపిస్తుంది ఆమె. చేతిలో బ్యాగ్ సోఫాలో పడేసి ఆమెను 2 చేతుల్లో ఎత్తుకొని రూమ్ వైపు అడుగులు వేస్తాడు అభి. తమ బెడ్పై జాగ్రత్తగా ఆమెను పడుకోబెట్టి ఏసీ కూలింగ్ పెంచి ఆమెనే చూస్తూ నిలబడతాడు అభి. మార్నింగ్ నుండి ఫుల్గా కూడా తినకుండా చేస్తున్న వర్క్కు గుర్తుగా పీక్కుపోయిన ముఖంతో నీరసంగా ఉన్న ఆమెను చూస్తూ నిలబడిన అభికి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఉండటం వలన సితారా 1 స్టెప్తో పిన్ చేసిన శారీ గాలిలోకి ఎగిరి అతడి ముఖానికి చేరుతుంది. చేతి వేళ్లతో శారీని అతడి ముఖం నుండి వేరు చేసి ఆమెకు కప్పే టైంకి రిషిల్ వల్ల అయిన గాయాలకు గుర్తుగా మిగిలిన పంటిఘాట్లు సితారా పొట్టపై ముద్రలుగా మారి అభి కళ్ళకు చిక్కుతాయి.
ఆ గాయాలని తడిమి మునివేళ్లతో మచ్చలగా మారిన వాటిని తడుముతూ ఆమె ముఖాన్ని మౌనంగా నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ నిలబడతాడు అభి. టు బీ కంటిన్యూ. మీలో చాలామంది వ్యూవర్స్ మా ఛానల్ని విజిట్ చేస్తున్నారు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదండి. మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా స్టోరీస్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.